మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వాటర్ లో నీళ్లు కలిసిందని చెప్పి ఇది కొంచెం అంటే మల్లన్న గారు దీని మీద చాలా అంటే మీరు ఏ పని చూసుకుని అన్నారు దీన్ని ఎలా పొరపాట్లు అన్నిటి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన వాటర్ లో బురద కలిసిందని పోయి నీళ్లు కలిసిందని చెప్పాడు. దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. ఒక్కోసారి పొరపాటు మాట్లాడుతూ ఉంటాం. చిన్న చిన్న వాటిని మనం పట్టించుకోవద్దు. కోమటిరెడ్డి గారి ఇంట్రెస్ట్ ఏంది, ఇంటెన్షన్ ఏంది అనేది చాలా ఇంపార్టెంట్. తొందరగా నల్గొండకు నీళ్లు రావాలి. ఎందుకంటే డైరెక్ట్ గా ఆయన గ్రామాలకు, ఆయన చుట్టుపక్కల గ్రామాలకు, ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధం ఉన్నది. ఇప్పుడు వాస్తవంగా జూపల్లి కృష్ణారావు గారు నీటి చుక్క రాదు. ఆయన దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి, ఆయన కన్సర్న్ ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా ఇటువంటి అంశాల పట్ల చాలా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇదివరకు ఉన్నప్పుడైనా, టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడైనా వాళ్ళు తన కాన్స్టిట్యున్సీ ప్రజల వేరే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైన సమస్య వచ్చినా కూడా ఆయన దానికి స్పందించేవాడు. కాబట్టి ఆయనది వేరు. కానీ వెంకటరెడ్డి గారికి ఏంటంటే ప్రత్యక్షంగా బ్రాహ్మణపల్లి ఆయనకు సంబంధించిన ఊరు, ఉదయ సముద్రంలోకి నీళ్లు రావాలంటే ఇటు నుంచే రావాలి, ఇవన్నీ ఉన్నాయి కదా సమస్యలు. కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ ఉంది, ఇంటెన్షన్ కూడా మంచిది. ఆయన అమెరికా కూడా పోయి రాబిన్సన్ కంపెనీ పోయి ఇంకెంతకాలం లేట్ చేస్తారు, బేరింగ్ తొందరగా పంపండి అని చెప్పి కూడా అడిగిన వ్యక్తి. కాబట్టి చిన్న చిన్న వాటి మీద మనం కామెంట్స్ చేయడం అవసరం లేదు. అదే సార్, ఇంకోటి కాల్ ఆల్రెడీ ఫోన్ చేసాం, మొబైల్ చేసాం, మన మొబైల్ రింగ్ అవుతుంది, కాల్ లిఫ్ట్ చేయలే అని చెప్పి అంటే వస్తున్నాయి. వాస్తవంగా అంత డెప్త్ లో సిగ్నల్స్ ఉండే అవకాశం లేదు. నేను అనుకుంటా దోమలపేట దగ్గర సిగ్నల్ వస్తున్నట్టుగా సంకేతం వచ్చింది. అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ ఫోన్లు ఇంటి దగ్గర పెట్టిపోయినట్టున్నారు. ఎందుకంటే అక్కడ వాటర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫోన్లు పాడైతాయి అని చెప్పి దోమలపేటలనే వాళ్ళు ఉండే కాలనీలనే పెట్టిపోయినట్టున్నారు. అందుకని ఆ డిశ్చార్జ్ అయ్యేదాకా రింగ్ వచ్చింది. అది అల్ల నుంచి వచ్చిన రింగ్ కాదు కాబట్టి అది వాళ్ళు పొరపాటు పడ్డారు. సార్, తీర్మానం మల్లన్న గారు దీని గురించి వెంకరెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు ఏరే మంత్రిని పంపించచ్చు కదా, వెంకరెడ్డి గారు మీరు ఏరే పని చూసుకొని మీరు అక్కడికి వెళ్ళారు, వెళ్ళకండి అని చెప్పి అన్నాడు. కామెడీ చేస్తున్నాడు మొత్తం వెంకరెడ్డి అని తీర్మానం వల్ల సొంత పార్టీ ఎమ్మెల్సీ అన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళ మధ్య ఉండే ఇంటర్నల్ తగాదాలు. ఎందుకంటే మళ్ళా మాకు అనిపించింది ఏంటంటే విశ్లేషకులకు తీర్మానం మల్లన్న గెలవద్దని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన కొన్ని అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రయత్నం చేశారు అనేది మల్లన్నకున్న అభిప్రాయం. దానికి నాయకుడు ఎవరు అంటే వెంకరెడ్డి గారు. బట్ అట్లాంటి అభిప్రాయం ఉంది కాబట్టి కొంత ఆయన ఆ రకంగా ఉన్నాడు. ఎమ్మెల్సీ కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. కానీ వెంకరెడ్డి గారు పోవడం అనేది 100% కరెక్ట్. అది ఆయన ఒక మంత్రిగానే కాకుండా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తిగా, నల్గొండ ప్రజలకు సంబంధించిన ప్రతినిధిగా ఆయన ఖచ్చితంగా పోవాల్సిందే. దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు.